హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి బ్యాంక్ ఆఫ్ కెనడా మ్యూజియం గురించి అన్నమాట. సో మేమైతే ఈరోజు మ్యూజియంకి అయితే వెళ్తున్నాం అన్నట్టు. సో ఇదంతా ఈ బిల్డింగ్స్ అంతా వచ్చేసి పార్లమెంట్ బిల్డింగ్ సరౌండింగ్స్ అండి. సో ఆ బిల్డింగ్ అయితే పార్లమెంట్ బిల్డింగ్ అయితే ఇదే అన్నమాట. సో డైలీ మీటింగ్స్ అన్నీ అయితే ఇక్కడే జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మేము ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళామన్నట్టు మ్యూజియంకి అయితే. చాలా లాంగ్ డిస్టెన్స్ నడిచామండి. కార్ అయితే డౌన్టౌన్లో పార్క్ చేసుకొని ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో ఇదైతే అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట మేము వెళ్ళినప్పుడు మాత్రము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదేనండి మ్యూజియం ఎంట్రన్స్ అయితే. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళిపోయామన్నట్టు. సో మనకి దీనికి టికెట్ అయితే ఏమి ఉండదండి, ఫ్రీగానే మనం మ్యూజియం లోపలికి వెళ్ళొచ్చు అన్నమాట. వాళ్ళు మనకి వెళ్ళగానే ఒక హ్యాండ్ బ్యాండ్ ఇస్తారన్నట్టు. సో మన హ్యాండ్కి బ్యాండ్ వేసేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. అండ్ వెళ్ళగానే మనకు ఒక బిగ్ స్క్రీన్ ఉంటుందండి. ఆ స్క్రీన్ మీద అన్ని కంట్రీ కరెన్సీస్ ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ కరెన్సీ ఏ కంట్రీకి సంబంధించింది, అది ఎవరు యూజ్ చేశారు అనేది మనకి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది అన్నట్టు. అండ్ మనం ఆ స్క్రీన్ టచ్ చేస్తే అన్నీ మూవ్ అవుతూ ఉంటాయండి. ఇది ఏ కంట్రీది అండ్ ఏ ఇయర్లో యూజ్ అయింది అనేది కూడా చూపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేశారండి. అండ్ వాళ్ళు యూజ్ చేసిన కొన్ని థింగ్స్ కూడా ఉన్నాయన్నట్టు. సో అట్లా మేము అన్ని కంట్రీ కరెన్సీస్వి అన్నీ చూసామన్నట్టు. మ్యూజియం మాత్రం చాలా బాగుంటుందండి. మ్యూజియం అయితే మార్చ్ 1935లో అయితే బిల్డ్ చేశారట అండి ఈ మ్యూజియం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదైతే కాయిన్స్ రెడీ చేసే మిషన్ అండి. అప్పట్లో కాయిన్ అయితే ఈ మిషన్లో రెడీ అయ్యేదంట. కాయిన్ ప్రింటింగ్ కోసం మిషన్ అయితే యూజ్ చేసేవాళ్ళంట. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని మోడల్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. సో బ్యాంక్వి అప్పట్లో కొన్ని బ్యాంక్స్ మోడల్ పిక్స్ అన్నమాట. ఇది మాత్రము అప్పట్లో ఇలా ఉండేటివంట బిల్డింగ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని బ్రెజిల్ అండ్ యూరోప్, ఆఫ్రికా కొన్ని కరెన్సీస్ అయితే పెట్టారన్నట్టు. ఓల్డ్ నోట్స్ అండి ఇవి మాత్రము. సో అట్లా ఈ నోట్స్ అన్నమాట. సో ప్రతి ఒక్కటి మెన్షన్ చేస్తారన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇదైతే కెనడియన్ కాయిన్స్ ఏనండి. ఇవైతే ఓల్డ్ కాయిన్స్ అన్నట్టు. అప్పట్లో కాయిన్స్ అండ్ ఓల్డ్ నోట్స్ ఇలా ఉండేటివంట. సో ఇవి అప్పటి కాయిన్స్ అండ్ నోట్స్ అన్నట్టు. అండ్ ఈ మ్యూజియం వచ్చేసి కెనడా హిస్టరీ గురించి అయితే మనకు తెలుస్తుందండి. సో అదన్నమాట మ్యూజియం అయితే. సో నెక్స్ట్ ఇక్కడ ఈ మిషన్ అయితే కాయిన్స్ వెయిట్ చెక్ చేసే మిషన్ అన్నమాట. సో అప్పట్లో కాయిన్ రెడీ అయ్యాక వెయిట్ చెక్ చేయడానికి మిషన్ అయితే యూజ్ చేసేవాళ్ళంట. అండ్ ఇదైతే అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన కొన్ని థింగ్స్ అండి. అండ్ ఇవైతే కెనడియన్ ఓల్డ్ కాయిన్స్ అండ్ న్యూ కాయిన్స్ అన్ని మిక్స్ చేసి పెట్టారన్నట్టు. ఇదైతే కెనడా ఫస్ట్ బ్యాంక్ అండి. సో అప్పటి బిల్డింగ్ పిక్ అన్నమాట. సో అప్పట్లో బిల్డింగ్ అయితే ఇలా ఉండేదంట. అండ్ ఇవైతే ఓల్డ్ కాయిన్స్ అండ్ న్యూ కాయిన్స్ అన్నీ ఉన్నాయన్నట్టు. అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఓల్డ్ థింగ్ అన్నమాట ఇది మాత్రము. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ కెనడా యూజ్ చేసిన బిల్స్ అండి. ఇది మొత్తం కరెన్సీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ కెనడా అయితే చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేసిందట అండి. మనకి తెలియడానికి మీ మ్యూజియంలో అయితే ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారన్నమాట. సో చాలా అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇతను మాత్రము నికోసన్ అండి, ఒకప్పటి ప్రెసిడెంట్ అన్నట్టు. అండ్ అప్పట్లో కెనడియన్ $1 నోట్ ఉందట అండి. బట్ ఇప్పుడైతే కాయిన్ అన్నమాట. అండ్ 1970 నుంచి 1990 దాకా అయితే స్ట్రగుల్స్ కూడా స్టార్ట్ అయ్యాయట. సో అప్పట్లో గ్యాస్ కూడా దొరికేది కాదట అండి. చాలా స్ట్రగుల్సే ఫేస్ చేసిందంట కెనడా కంట్రీ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమెయితే జాన్ క్రూ అండి, 5th గవర్నర్ అంట ఈమె మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదైతే $5,000 బండిల్ నోట్స్ అండి. ఇవి మాత్రము ఇవి డ్యామేజ్ అయిన నోట్స్ అంట. సో మనకి తెలియడానికి వీళ్ళు మాత్రము ఇట్లా అయితే పెట్టారన్నమాట. అండ్ అప్పట్లో వార్ కూడా జరిగిందట అండి కెనడాలో. సో ఇదైతే అప్పటి పిక్ అన్నట్టు. సో వాళ్ళైతే మనకి అన్ని సో ఇతనైతే కెనడా ఆస్ట్రోనైట్ అండి. సో స్పేస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇతనే $5 నోట్ స్పేస్కి తీసుకెళ్ళిన పర్సన్ అట అండి, ఫస్ట్ పర్సన్. అండ్ ఇదైతే పార్లమెంట్ బిల్డింగ్ వ్యూ అన్నమాట ఇది మొత్తము. అండ్ ఇక్కడ నుంచి అయితే ఇవైతే అన్ని ఓల్డ్ కాయిన్స్ అండ్ న్యూ కాయిన్స్ అండి కెనడావి. అండ్ ఇవైతే అప్పట్లో వాళ్ళు బ్యాంక్ సైన్ చేసిన పేపర్స్ అన్నమాట. సో ఇవి కూడా మనకి డిస్ప్లేలో పెట్టారన్నట్టు. అండ్ ఇవైతే క్రెడిట్ కార్డ్స్ అన్నమాట. సో
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవైతే నేటివ్ పీపుల్ యూజ్ చేసిన థింగ్స్ అన్నమాట. వాళ్ళు యూజ్ చేసిన మెటీరియల్స్ అండి ఇవి మాత్రము. సో చాలా బాగుంటుందండి, మనకు ప్రతి ఒక్కటి తెలుస్తుంది అన్నట్టు ఈ మ్యూజియం లోపలికి వెళ్ళాక. సో ఇదైతే వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అండి. అప్పట్లో ఒకప్పుడు కరెన్సీ లేకపోతే వాళ్ళు ఈ మెటీరియల్స్ ఇచ్చి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇచ్చి కొనుగోలు చేసేవాళ్ళు అన్నట్టు. సో ఇవైతే ఇంకా అన్ని కంట్రీ కరెన్సీస్ అండి, యుఎస్, యూరోప్, అన్ని కంట్రీవి ఇక్కడైతే చూసామన్నట్టు. ఆఫ్రికా, ఏషియా అట్లా అన్నీ లైన్గా మెన్షన్ చేశారన్నమాట. ఇదైతే యూరోప్ అండి, యూరోప్ కంట్రీ కరెన్సీ అన్నమాట. సో వాళ్ళ న్యూ అండ్ ఓల్డ్ కరెన్సీస్ అన్నట్టు ఇది మాత్రము. అండ్ వాళ్ళు బ్యాంక్ సైన్ చేసిన పేపర్స్ కూడా పెట్టారన్నట్టు మనకు తెలియడానికి కోసమని. సో ఇదైతే వాళ్ళదన్నమాట. సో అండ్ వచ్చేసి ఇక్కడి మాత్రం ఆఫ్రికా కంట్రీ కరెన్సీ అండి. ఇవి మాత్రము ఓల్డ్ అండ్ న్యూవి అన్నీ డిస్ప్లేలో మెన్షన్ చేశారన్నమాట మనకు తెలియడం కోసమని. సో ఇవన్నీ ఆఫ్రికా కంట్రీవి అన్నమాట. ఇవి మొత్తము ఈ కరెన్సీ అంతా. అండ్ జపాన్, బ్రెజిల్ ఇవి కూడా చూసామన్నట్టు మేమైతే. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకున్నానండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఐఎమ్ సారీ. అండ్ ఇక్కడ నాకు ఫైనల్లీ మన ఇండియా కంట్రీది కూడా కనిపించేసింది అన్నమాట. మేము వెతికామన్నట్టు ఎక్కడుంది ఇండియా అనేసి. సో ఫైనల్లీ అయితే మాకు మన ఇండియాది కూడా కనిపించేసింది అన్నట్టు. సో ఇక్కడ ఉందండి 1000 రూపీస్ నోటు. అండ్ ఇక్కడ అయితే కెనడా కంట్రీ కాయిన్ అన్నమాట. ఇక్కడ నుండి ఓల్డ్ కాయిన్స్ అండ్ న్యూ కాయిన్స్ అయితే పెట్టారన్నట్టు. సో ఇవైతే ఓల్డ్దే అండి, ఓల్డ్ నోట్స్ అన్నమాట. అప్పటివి ఓల్డ్ నోట్స్ అన్నట్టు ఇట్లా డిస్ప్లేలో పెట్టారన్నట్టు. సో ఇదైతే అవన్నట్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈమె అయితే క్వీన్ అండి, ఎలిజబెత్ క్వీన్. ఈమె అయితే ఒకప్పుడు కెనడా కంట్రీని కూడా ఈమె రూల్ చేసిందంట. సో ఈమె పిక్ అయితే మన కెనడా కరెన్సీ మీద ఉంటుందన్నట్టు. సో ఇదైతే 1935లో కెనడా నోట్ ఇలా ఉండేదట అండి. అండ్ 1937లో అయితే ఇలా ఉందంట. సో అప్పటికి ఇప్పటికి చూడండి ఎంత చేంజ్ అవుతూ వచ్చిందో నోట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే 1954 అండి, 1954కి అయితే ఇలా ఉందన్నట్టు. అప్పట్లో $2 నోట్ అండి, ప్రజెంట్ ఇప్పుడైతే కాయిన్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1979 అన్నట్టు, 1979కి ఇలా ఉందన్నట్టు. సో అట్లా చేంజ్ అనేది జరుగుతూ ఉంది అన్నట్టు. అండ్ 1991కి ఇట్లా చేంజ్ అయిందండి. సో 91కి వచ్చేసరికి ఇలా చేంజ్ అయిపోయింది అన్నట్టు నోట్ మాత్రము. అండ్ ఇదైతే 2006 అన్నమాట. 2006 ఇయర్కి ఇలా చేంజ్ అయింది అన్నట్టు. చాలా చేంజ్ ఉంది కదండి. అండ్ ఇదైతే 2013 అన్నట్టు. 2013 వచ్చేసరికి ఇలా చేంజ్ అయిందండి. సో ప్రజెంట్ అయితే నోట్ ఇలానే ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఈ నోట్ మాత్రము మనం చింపినా చినగదండి, వాటర్లో వేసినా తడవదన్నట్టు, అంత స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ నోట్ మాత్రము. మేమైతే ఇంకా మ్యూజియం బయటకైతే వచ్చేసామన్నమాట. సో ఇదండి ఇవాళ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.